ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, బలవంతుడు యేసయ్య పరిశుద్ధ నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మీకు ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక మాట, మా చుట్టం చెప్పిందని, మా పెద్దోళ్ళు చెప్పారని, లేకపోతే మా కాలనీలో ఉండే ముత్తైదు చెప్పిందని, ముత్తైదు అంటే తెలుసు కదా, ఆయన చెప్పిందని, ఇట్లాగా దారి తప్పించేటువంటి విషయాలని హృదయంలో పెట్టుకొని మీకు కలిగిన దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దేవుని కృప వల్ల ఇప్పటి వరకు ఇక మీదటికి కూడా దేవునిని పట్టుకొనే ఉంటా అని చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన పట్టుకున్నాడు కాబట్టి, పట్టుకొని ఆయన నన్ను ఉంచిండు కాబట్టి నేను ఉంటా అని చెప్తా. ఆయన పట్టుకొని ఉంచిండు కాబట్టి ఉంటా అని చెప్తా. మీరు కూడా ఆయన చేత పట్టబడ్డారు, ఆయన ఆత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి ఉంటారని అనుకుంటా ఉన్నా. ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ ముత్తైదువు, మా పెద్దోళ్ళు, మా చుట్టము, వీళ్ళ మాటలకు లోబడితే మన జీవితాలు కూరుకుపోతాయి. ఈ కూరుకుపోయేటువంటి పరిస్థితులు వెనుకటి రోజుల్లో నాకు ఎదురైంది. దేవుని మహాకృప వల్ల ఆ కూరుకుపోయే దాంట్లో దేవుడు నన్ను తప్పించాడు. ఎందుకంటే ఆయన కృప అనే చెప్తా. ఎందుకంటే దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నన్ను పిలిచి పట్టుకున్నాడు కాబట్టి, పిలిచి నన్ను ఆయన పట్టుకున్నా కాబట్టి ఆయన కృప వల్లనే నన్ను నిలిపిండని చెప్తా. నాకు కూడా ఎదురైనాయి. ఈ చుట్టము, ఈ ముత్తైదులు, ఈ పెద్దోళ్ళు చెప్పి చూశారు. కానీ ఎందుకో దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఈరోజు నేను చెప్తా, దేవుడు లేకుండా నాకు రెప్పపాటు సమయం అనేది గడవదు. అందువల్లేమో మరి ఆ విషయాలను పట్టుకోకుండా దేవుణ్ణి పట్టుకున్నందుకు కూరుకుపోలా, ఆ ఊపిలోకి కూరుకుపోలా. మీరు కూడా కూరుకుపోకుండా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. కూరుకుపోవద్దు, ఎందుకంటే దెబ్బ తగులుతుంది. జీవితాలు డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఉండదు, ఫలించటం అనేది ఉండదు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు వాక్యం అర్థమయ్యే విధంగా మొదటిగా కొన్ని లేఖనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చేంత వరకు ఈ చుట్టం చెప్పింది కానీ, ముత్తైదు చెప్పింది కానీ, లేకపోతే కాలనీలో ఉండేటువంటి పెద్దోళ్ళు చెప్పింది కానీ, లేకపోతే మనకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పింది కాదు, కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి దానిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోండి. విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. గ్యాసు, మన ఇంట్లో వాడుకునే గ్యాస్ ఉంటుంది కదా, ఆ రెగ్యులేటర్ని మనం ఒకసారి ఫిట్ చేస్తే అది ఏనుగొచ్చి లాగినా కానీ పోదు. అది ఏనుగొచ్చి లాగినా కానీ పోదు, అంత గట్టిగా ఉంటుంది. గట్టిగా పట్టుకోవాలా. మనల్ని పోషించే దేవుడిని గట్టిగా పట్టుకోవాలా. ఎవరు ఏ విషయాన్ని చెప్పి మన యొక్క స్థితిని మార్చాలని చూస్తూ ఉన్నారో ఆ విషయాలకి లోబడద్దు. మీకు కలిగిన దాన్నే పట్టుకోండి. అంటే అర్థం ఏంటంటే, మీ జీవితంలో దేవుడు మీకు అనుదినము కూడా నేర్పిస్తూ ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాల ప్రకారముగానే మిమ్మల్ని మీరు కట్టుకోండి.
కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు ఎందుకంటే స్వస్థపరచడానికి, అభివృద్ధి చేయటానికి, ఫలించేటువంటి వారిగా ఉండటానికి. అలాగ పట్టుకోకుండా సొంత ఆలోచనలకి లోబడి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దేవుని చేత అభిషిక్తుడైనటువంటి సౌలు ఏం చేసినంటే, దేవునిని పట్టుకోకపోవటం వలన శపించబడి దేవుని చేతనే లోకంలో ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క ఆలోచనలకి లోబడిపోయి ఏమైపోయిందంటే నశించిపోయిండు. అసలు నిజంగా చెప్పాలంటే బైబిల్లో ఉంది, ఈరోజు దావీదు సంతానము క్రీస్తు అనుంది కదా. అసలు ఆ ధన్యత సౌలుకు రావాల్సింది. ఆ ధన్యత దావీదు సంతానము క్రీస్తు అని రాయబడి ఉన్నది కదా. క్రీస్తు అసలు దేవుని ఆలోచనలో సౌలు సంతానముగా రావాల్సింది. ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథము ఎక్కడ ఉంటుందంటే ఆ వచనం చూపిస్తా, మళ్ళా మీకు డౌట్ ఉంటుంది, ఇది ఎప్పుడు లేదు ఇలాగ చెప్తుండేందా అని చెప్పినాను మీరు అనుకుంటారేమో. అందుకే చూపిస్తా ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథంలోనే చూద్దాం లేఖనం ఎక్కడంటే 13వ అధ్యాయం, మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమనంటే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తువి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. దావీదుకు ముందు సౌలుని దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని సౌలుకి సదాకాలము స్థిరంగా ఉంచుదామని చూసిండు. అంటే దావీదుకి ఎలాగైతే స్థిరంగా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని స్థిరపరిచిండో, ఈనాడు ఇదే తీర్మానము మొదట దేవుడు సౌలుకి తీర్మానం చేసిండు. అందుకే సమూయేలు అంటా ఉన్నాడు, నువ్వు అవివేక పని చేసిన నువ్వు 13వ వచనం మొదట్లోనే ఉంటది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. ఏం చేసినావంటే 15వ అధ్యాయము మొదటి సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయేను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. దేవుని సన్నిధిలో కనికరము, దయాళత్వము, దీన మనసు దేవుణ్ణి మన గుప్పిట్లో పెడతాయి. దయాళత్వము, కనికరము, తగ్గింపు, సాత్వికము దేవునిని మన గుప్పెట్లో పెడతాయి. మన గుప్పెట్లో పెట్టుకున్నట్టు అవుతుంది. మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు దేవుడు. ఇది కాకుండా కోపంతో, రోషంతో దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుని దగ్గర అవి నిలబడవు. ఈ ప్రవక్తకి బాధతోటి రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మొదటోడే ఈ సౌలు, ఇంకా రాజ్యమే చక్కగా ఏర్పడలే, వచ్చిండో లేదో అప్పుడే తీసివేయబడతా ఉన్నాడు. ఇక ఎట్లాగా నిలుపుదామని చూసి రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలే అంటే, మనకు కలిగిన దాన్ని మనం పట్టుకొని ఉండాలి. ఆయన ఆజ్ఞ మనకి ఇచ్చిండు,
ఆజ్ఞను మనం ఏం చేయాలంటే తూచ తప్పక పాటించాలి. సౌలు ఏం చేసినంటే పాటించకుండా ఎవరో ముత్తైదువులు చెప్పారని, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి నలుగురు పెద్దోళ్ళు వచ్చి పండ్లు బయట పెట్టుకొని ఇప్పుడు కూడా మనం కొంచెం మంచి స్థితిలో ఉంటే ఆడ పెద్దోళ్ళుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు వచ్చి పళ్ళీకి ఇచ్చుకుంటా, నాకు రాదులేదు, పళ్ళీకి ఇచ్చుకుంటా వచ్చి ఏం చేస్తారంటే తోవను తప్పిస్తారు. ఇదే విషయాన్ని నేను తెలుగు రాష్ట్రాల్లో గొప్ప దైవజనుడు ఆయన చెప్తే విన్నా. ఆయన కూడా మొదట్లో బలహీనమైన పరిస్థితుల నుంచి కొంచెము సంఘం కట్టబడతా అభివృద్ధి అవుతా ఉన్న సమయంలోనే కొద్దిమంది ఎదురయ్యి చెప్పారంట. కొద్దిమంది ఎదురై చెప్తే ఏదో ఒకటి సైడ్ బిజినెస్ ఉంటేనే సంఘం అభివృద్ధి అవుతుందని చెప్పారంటే పట్టించుకోవాలంట. దేవుడు సేవకునికి ఇచ్చింది, నువ్వు సేవ చేయాలని దేవుడు ఆ సేవకునికి అప్పచెప్పాను. నేను సేవ చేస్తా, సైడ్ బిజినెస్ చేయమని దేవుడు నాకు చెప్పలేదు కాబట్టి నేను చేయను. అదే మాట పట్టుకొని భీష్మించి కూర్చున్నాడు సేవకుడు. నేను విన్నా ఆ సేవకుడు చెప్పంగా నేను విన్నా. ఆ దేవుని మాటను పట్టుకొని భీష్మించి కూర్చున్నాడు. ఎన్ని శ్రమలు రాని దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని పట్టుకొని విడవల గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మనకు కలిగిన దానినే మనం పట్టుకోవాలి. వేరేది ఏది వద్దు, ఏ చుట్టమే వద్దు, ఏ పెద్ద మనిషి వద్దు, మరెవరు వద్దు. ఆయన వాక్యము మనల్ని స్థాపిస్తుంది. ఆయననే పట్టుకొని ఉంటే మనం దీవించబడతాం. సౌలు దీవించబడవలసినటువంటి మనుషుడే, అందులో స్థిరంగా గట్టిగా దీవించబడవలసినటువంటి మనుషుడే కొద్ది దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. రాజు దేవుని ఆలోచనలో ఉంది సౌలుని సదాకాలము స్థిరపరచుటకు. సదాకాలం అంటే అర్థమైంది, ఈనాడు దావీదుకి ఇవ్వబడినటువంటి ధన్యత. ఇశ్రాయేలీయుల రాజ్యానికి దావీదు సంతానమైనటువంటి క్రీస్తు ఈరోజు రాజుగా ఉన్నాడు. ఈ ధన్యతని సౌలుకు రావాల్సింది. అసలు సదాకాలము స్థిరపరచుటకు దేవుడు ఆలోచన కలిగి ఉంటే ఇచ్చినటువంటి ఆ కట్టడాన్ని గట్టిగా పట్టుకోకుండా లూజుగా పట్టుకొని చేజార్చుకున్నాడు. ఎందుకు చేజార్చుకున్నాడు అంటే అమ్మలక్కలు చెప్పిన మాటలేని, అంతే కదా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలు అక్కలు వచ్చి కొంచెం ముఖం దహనంగా పెట్టి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఆయన వాక్యము సత్యము. ముఖాలను చూసి ఆ వాక్యాన్ని మార్చొద్దు. యేసు ప్రభువుని కూడా అడున్నటువంటి పెద్దోళ్ళు వచ్చి అడుగుతారు, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటా ఏ మనిషి ముఖాన్ని చూడు, నీ దగ్గర నీకు మోమాటమే లేదు, బాగా చెప్తాను వాక్యం అని చెప్పానని నలుగురు మనుషులు అంటారు వచ్చి. బోధకుడా, నీవు దేవుని రాజ్యాన్ని బాగా బోధిస్తున్నావు, నీకు మొహమాటమే లేదు అని కరాఖండిగా చెప్తారు. మొహమాటం ఉండొద్దు. దేవుని వాక్యం ఆకాశంలో నుంచి 4 లేచి తెల్లారుజామున ప్రార్థన చేస్తే మన దగ్గరకు వస్తుంది. ఆకాశంలో నుంచి వస్తుంది మన దగ్గరకి. ఈ వాక్యము ఇప్పుడు ఎల్లప్పుడు నిలబడుతుంది, మనల్ని నిలుపుతుంది. ఈరోజు అదే మనకు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం. ఏమి వాగ్దానం అంటే యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. నా నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటా. సిలిండర్కి బిగించినటువంటి రెగ్యులేటర్ లాగా గట్టిగా పట్టుకుంటా దేవుని నీతిని. నా నీతి అంటే మనకి ఎవరి నీతి ఉంది? యేసు ప్రభుది. ఆయనను గట్టిగా పట్టుకుంటా, దావీదులాగా దీవించబడతా. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. దేవునిని విడవద్దు. మనకు అన్ని విషయాల్లో తోడై ఉంటాడు.
తలదించుకునే పరిస్థితి రానియ్యడు. గుర్తుపెట్టుకోండి, ఏ సమయం అయినా సరే అవమానం వచ్చినా, బాధ వచ్చినా, నాలుగు రకాలుగా అనుకున్న ఆ వాక్యాన్ని వదిలిపెట్టవద్దు. ఆమె అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, లేఖనము సెలవిచ్చినట్లు మా నీతి నీవు మా నీతి అయి ఉండగా నిన్ను పట్టుకొని నీ త్రోవలను విడవక నీ అడుగు జాడులను, నీ పాదములను తీక్షణముగా తండ్రి చూసినటువంటి నీ పాదములలో మేము నడియాడుచూ ఉండగా ఈ పవిత్రమైనటువంటి నీతిని, ఈ సత్యమును మా జీవితాలలో తొలగిపోనీయక అన్ని సమయాలలో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి సంరక్షించి నీ కృపలో అంతకంతకు వర్తిల్లచ్చేయమని, మనుషుని ముఖమును ఇహలోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా ఈ మా నీతిని కొట్టివేయక నీ నీతి ఈ లోకమును కొట్టివేసినట్లుగా, ఈ లోకపు అధికారమును కొట్టివేసినట్లుగా మా జీవితాలలో నీ పరిపూర్ణమైనటువంటి కృపను, అధికారమును అనుగ్రహించి ఈ లోకములో జయించేటువంటి వారిగా నీ నీతిని అనుసరించుచుండగా మమ్మల్ని స్థాపించమని మీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప ఊడివాక మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.